ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరి సద్దుల బతుకమ్మ అలాగే దసరా పండగ శుభాకాంక్షలు. మరి ఈ సద్దుల బతుకమ్మ అంటే నవరాత్రులు 9 రోజులు నవరాత్రులు, అలాగే ఎంగిలి పువ్వుల బతుకమ్మ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే సద్దుల బతుకమ్మ వరకు ఇప్పుడు సగం రోజులు అయిపోయినాయి. ఇప్పుడు సద్దుల బతుకమ్మ అసలు మన బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయం ఎలా జరుపుకుంటారు, ఏంటి అసలు ఈ బతుకమ్మ అంటే పూలతోటి బతుకమ్మను పేరవడము ఇవన్నీ కూడా దేనికి అర్థం, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ పప్పీ గౌడ్. ముందుగా మా హిట్ టీవీ తరఫు నుంచి నీకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, అలాగే దసరా పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండ్ హిట్ టీవీ టీమ్ కి అందరికి కూడా దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. మరి 2025 సంవత్సరంలో సద్దుల బతుకమ్మని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, అవునా కాదా? కాబట్టి ఈరోజు మన బతుకమ్మ ప్రోగ్రామ్ని మాత్రం మన హిట్ టీవీ స్టూడియోలో ఒక చిన్న పాటతోటి మొదలు పెడదాం అనుకుంటున్నాను. అందుకు హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాగే మా తరఫున మీకు కూడా మరోసారి దసరా పండుగ శుభాకాంక్షలు. మరి మొదలెడదామా? బతుకమ్మ అసలు ఏంటి అనే విషయాలపైన. పప్పి గారు, మరి ఈ తెలంగాణ పండగ బతుకమ్మ పండగ అంటే అందరి బతుకుల్ని సల్లంగా చూడుతాయని బతుకమ్మల్ని పేరుస్తూ ఉంటారు. మరి బతుకమ్మ పండుగ హైదరాబాద్లో తెలంగాణ బిడ్డగా మీరు ఎలా చేసుకుంటారు చెప్పండి ముందుగా. అయితే మనం బతుకమ్మ స్టార్ట్ చేస్తూ చెప్దాము. తప్పకుండా. సో యాక్చువల్గా ఏంటంటే ముందుగా మనం బతుకమ్మ స్టార్ట్ చేసేటప్పుడు ప్లేట్ తీసుకుంటాం కదా. మామూలుగా ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఒక ఆకు వేసుకోండి, ఎందుకంటే మనం నీళ్ళలో వదులుతాం కదా, మళ్ళీ పువ్వులు అనేది కింద పడిపోతాయి. సో పెద్దవాళ్ళు అయితే నేను చూసే వరకు బతుకమ్మ స్టార్ట్ చేసేటప్పుడు పసుపు కుంకుమ ఇట్లా వేసేవాళ్ళు అనమాట. అంటే ఇట్లా కలిపి వేసేవాళ్ళు. అండ్ బొట్టు కూడా మనం ఎవరైతే ఉన్నామో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బొట్లు పెడతారు. బొట్లు అది వాయనము ఆనవాయితీ కూడా. ఒకరికి ఆడపిల్లలు బొట్లు పెట్టుకోవడం కూడా ఆనవాయితీ. సూపర్. అది సో ఇట్లా పసుపు కుంకుమ వేసిన తర్వాత అసలు ఫస్ట్ ఎంగిలి పువ్వు బతుకమ్మ చేస్తారు మన దగ్గర తెలంగాణలో మొత్తం. అంటే ఎంగిలి 9 రోజులు బతుకమ్మ జరుపుకుంటాం కదా. ఫస్ట్ రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. ఇది ఏ రోజు చేస్తారంటే మనకు ఇంట్లో పెత్తరమాస అంటారు కదా, మేము తెలంగాణలో అయితే పెత్తరమాస అంటారు, మీరు పెత్తరమాస. సో ఆ రోజు పెద్దవాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకు నైవేద్యాలు పెట్టి బట్టలు పెట్టి అంటే ఎవరెవరి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటారు. అసలు ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మ అని పేరు ఎందుకు వచ్చిందంటే నేను విన్న వరకు పాతకాలంలో పువ్వులన్నీ ఒక రోజు ముందు తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకొని నీళ్ళల్లో బకెట్లలో వాళ్ళు పాండ్స్ ఉంటాయి కదా, అందులో ఒక రోజు ముందు వేసి నెక్స్ట్ డే పెద్దవాళ్ళకు బియ్యం ఇచ్చి నైవేద్యాలు పెట్టి అందరికీ అన్నాలు పెట్టేసిన తర్వాత ఈవినింగ్ ఈ బతుకమ్మ అనేది పేర్వరం జరుగుతుంది. ఇది పేర్చిన తర్వాత ఈవినింగ్ అనేది మళ్ళీ మనం ఆడుకొని పౌండ్లలో చిన్న నదులలో వదిలేవారు అనమాట. సో మనం స్టార్ట్ చేద్దాం బతుకమ్మ స్టార్టింగ్ చేద్దాము. సో ఓకే, ఆ కాడలు ఉండనివ్వండి. అయితే ప్లేట్ లేదు కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉన్నప్పుడు మనము ఇలా వేసుకుందాం పూలని. బతుకమ్మ నిలబడుతుంది కాబట్టి. అయితే ఒక్కొక్కరు మేము హైదరాబాద్ లో ఉన్నా కూడా మా చుట్టుపక్కల రంగారెడ్డి కొంచెం దగ్గర, చిన్న పాటతో మొదలు పెడితే మీరు పాడండి. ఎందుకంటే మనకు కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు కూడా ఒక పాట పాడేవాళ్ళు ఎంత చక్కగా. నేనైతే బతుకమ్మ పాటలో ఓన్లీ చందమామ ఒక్క జాములాయ సందమామ రెండేసి పువ్వేసి సందమామ రెండు జాములాయ సందమామ. ఈ పాటలన్నీ కూడా మనం పెద్దవాళ్ళ నుంచి నేర్చుకునేవి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. అవి ఎన్ని రోజులు పాడుకున్నా చేసిన ప్రతి సంవత్సరం ఆ పాట అయితే ఎక్కడైనా ప్లే చేస్తుంది. అంటే మేము హైదరాబాద్ లో ఉన్నా కూడా మాకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి, అంటే లైక్ దిల్సుఖ్నగర్ టు ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది కొంచెం దగ్గర. హైదరాబాద్ లో వేరే రకంగా చేస్తుండే, మళ్ళీ డిస్ట్రిక్ట్ లో రంగారెడ్డి అంటే డిఫరెంట్ గా, అంటే లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు అనమాట. అంటే బతుకమ్మ స్టైల్ సేమ్, చేసే విధానాలలో ప్రసాదాలలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారనమాట. అంటే బతుకమ్మ విధానం అనేది ఆడడం కూడా. సో నేను హైదరాబాద్ ఆ పరిసర రంగారెడ్డిలలో కూడా, అంటే రంగారెడ్డి జోన్ లో మా అమ్మమ్మ వాళ్ళు ఉండే,
ఓకే. ఇక్కడ నాగోల్ బండ్లగూడలో. ఆ, అక్కడ డిఫరెంట్. ఒక ఓకే. 3-4 కిలోమీటర్స్ హైదరాబాద్ టు అది ఉన్నా కూడా ఆ, డిఫరెంట్ గా ఆడేవాళ్ళు అనమాట. అంటే హైదరాబాద్ లో కొంచెం దాండియా టైప్ అట్లా చూసిన నేను ఆ, ఆడడము. అవును. ఇక్కడ మళ్ళీ ఎక్కువ అది ఫ్యాషన్ నాగోలు ఆడుతూ బండ్లగూడ ఉంటారు. ఈ జోన్లలో నేను చూసింది మంచిగా వాళ్ళు ఒక ఒక జెండా అనేది ఉంటుండే. అవును. అందరు అక్కడ వచ్చేసి గ్రూప్ ప్రతి వాళ్ళు అయిపోయి గ్రూప్ వచ్చేసి అవును బతుకమ్మ రౌండ్ గా ఆడేవాళ్ళు బతుకమ్మ అనమాట. ఆడేవాళ్ళు. సో బతుకమ్మ ఆడేది అది వేరే ఉంటది. మేము మళ్ళీ హాలిడే దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరేం ఉంటుండే. ఆడతారు మరి? దాండియా నార్మల్ గా ఆడతారా దాండియా బతుకమ్మ? కాదు, మేము నార్మల్ ఇట్లా క్లాప్స్ ఇట్లా ఆ, పైకి కింది కొడతారు కదా, చప్పట్లు కొడతా లైక్ ఇట్లా ఆడతారు. ఒకటి ఉమ్, ఇట్లా ఒకటి కూడా కొడతారు. అంటే 2-3 టైప్స్. సో ఉమ్, నేను ఆడేదాన్ని, నాకు తెలుసు బతుకమ్మ అనేది ఉమ్. నా ఫేవరెట్ ఫెస్టివల్ కూడా. ఆ రోజు ఫేవరెట్ ఇంకా ఫెస్టివల్. అంటే ఆ రోజు ఇంకా మనము లంగా ఓనీస్ ఆ, లంగా జాకెట్స్ తీసుకొని చిన్నప్పుడు చిన్న పిల్లలము. ఓకే. సో బతుకమ్మ అనేది, సో ఈ బతుకమ్మ చేసేటప్పుడు మేము చుట్టుపక్కల కూర్చునే వాళ్ళం కదా, ఉమ్, మమ్మల్ని పట్టుకొని ఇవ్వకపోతుండే. అంటే ఇది నిజానికి కూడా ఎవరైతే మా నాన్నమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కూడా ఏం చెప్పేదంటే వాళ్ళు బతుకమ్మ చేసేటప్పుడు ముట్టుకొనియాలి. పురాణాలలో కూడా ఎవరైతే బతుకమ్మ చేసేటప్పుడు ఎందుకు 2 చేస్తారో మీకు ఐడియా ఉందా? ఉమ్. అయితే చెప్పండి. బతుకమ్మ చేసేటప్పుడు ఉమ్, చిన్న పిల్లలు కూర్చొని వాళ్ళు చిన్న ప్లేట్లలో బతుకమ్మ పేరుస్తుంటే, ఓహో ఇట్లా ఇది ఇంటికి బతుకమ్మ, పెద్ద బతుకమ్మ ఒకటి ఊరికి అని చెప్పేసి అట్లా మనకు ఇంట్లో చిన్న ఊరి పిల్లలు బతుకమ్మ ఒకటి ఇంటి బతుకమ్మ ఒకటి అని. అయితే చిన్న పిల్లలు కూర్చొని టూ రౌండ్స్ పెడదాం. ఉమ్, అయితే అట్లా అనమాట. ఇంకా ఇదే బతుకమ్మని 9 రోజులు చేసుకోవడం జరుగుతుందన్నమాట. అది ఎట్లా అంటే నెక్స్ట్ డే వచ్చేసి అటుకుల బతుకమ్మ అని చెప్పేసి ఆ అటుకుల రోజు బతుకమ్మ. నైవేద్యం అటుకులు ఉమ్, పెడతారు. ఉమ్. అండ్ డిఫరెంట్గా 5 ఉంటాయి అన్నమాట. ముద్ద ముద్దపప్పు బతుకమ్మ. బతుకమ్మ ఉమ్, అనేసి ముద్దపప్పు అండ్ బెల్లము నైవేద్యంగా నైవేద్యంగా పాలేసి పెడతారు. అది చేస్తారు. ఉమ్, సో ఇంకా నానబియ్యపు బతుకమ్మ అని ఉంటుంది. నానబెట్టిన బియ్యం పాలు అదేసి నైవేద్యంగా పెడతారు. నైవేద్యం పెడతారు. అండ్ ఇంకొకటి నేను విన్నది అలిగిన బతుకమ్మ కూడా ఉంటుంది 6th అవును. డే. అవును. ఆ రోజు ఏం నైవేద్యం పెట్టారంట. అంటే నేను చూసా. అంటే అలాగే ఉపవాసం ఉంటారు అంటే బతుకమ్మ నిర్మల గారు అంటారు. బతుకమ్మ అనేది మేము అంటే జనరల్ గా మా ఇంట్లో ఫస్ట్ డే 9th డే చేసేవాళ్ళము. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ పోయినప్పుడు ప్రసాదాలు పెడుతుండే కదా, 6th డే ఆ రోజు ప్రసాదాలు పెట్టకపోయే వరకు మేము వెయిటింగ్. ఎందుకు అంటే ఆ ఎందుకు రోజు అలిగినది అని మాకు తెలియదు బతుకమ్మ. అంటే మేమే అలుగుతాం అనుకుంటాము, కానీ బతుకమ్మలు కూడా అలుగుతున్నాయని. బతుకమ్మ అలిగిన బతుకమ్మ అని ఆ రోజు ఏం వెన్నెపూస తినకుండా అట్లే ఉపవాసం వెన్నెపూస ఉండి బతుకమ్మ చేస్తారట ఉంటది. మొత్తం నవరాత్రులు కూడా అమ్మవారి మాలను ధరించిన వాళ్ళు, భవానీ అవును. మాల ధరించిన వాళ్ళు అమ్మవారు నవ రూపాయలతోటి దర్శనం ఇస్తారు కాబట్టి 9 రూపాయలతోటి కూడా అవును. దర్శనం ఇస్తారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మను అమ్మవారికి సమర్పిస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది ఖచ్చితంగా. మనకు ఉమ్, అమ్మవారిని అంటే కొత్తగా ఏదైతే వర్షాకాలం వెళ్ళిన ఉమ్. తర్వాత ఈ పువ్వులు అనేది మనకు ఒకటి కొత్త అంటే కొత్త నీరుతోటి కొత్త పూలు మన వస్తూ ఉంటాయి ధాన్యాలు కాబట్టి అవన్నీ వస్తాయి కదా, ఉమ్, దాంతో పాటు మనం ప్రసాదాలు ఏదైతే బాగా గోధుమలు పట్టించి గోధుమది అట్లు పోయడము, అవును వెన్నెపూస బతుకమ్మ రోజు వెన్నెతో చెయ్యడము, అవును. ఇట్లా డిఫరెంట్ గా ఉంటుండే. ఉమ్. సో మీరు ఇంట్లలో బతుకమ్మ చేసుకునే వాళ్ళు కొంచెం ఇందులో ఆకులు లైక్ అది ఉంటాయి. పువ్వులు అయితే తెలుసు కదా, తంగడి పువ్వులు, బీర మెయిన్ పువ్వులు తంగడి అనేవి పువ్వులే విన్నాను. కానీ మనకి ఇప్పుడు బతుకమ్మకి. బతుకమ్మ ఎందుకంటే ఇప్పుడు మాకు కొంచెం ఇక్కడ దొరకలేదు, హైదరాబాద్ కదా, మార్కెట్ లో అంటే దొరకలేదు కాబట్టి ఒక్కొక్కరు డిఫరెంట్ గా చేసుకుంటారు. మీరు పెట్టలేదు. అందుకే దొరికిన పూలతో బతుకమ్మను మంచి అందంగా అంటే ఈ పేర్చుకుంటున్నాం మేము కూడా. బతుకమ్మ కూడా నేను చూసిన వరకు చేసుకోవడం విలేజ్లలో లైక్ మన దగ్గర కూడా నేను చిన్నప్పుడు చూసేదాన్ని పట్టుకొని ఏమనిపిస్తుండే అంటే బతుకమ్మ అనేది మనం తీసుకొచ్చి ఒక టెంపుల్ దగ్గర సీతాలయం దగ్గరనో లైక్ రామాలయం ఆ గుడి టెంపుల్ దగ్గర ఆడుతూ ఉంటారు. జెండా లేదా అంటారు ఊరి అక్కడ చివరస్తా కూడా, దగ్గర ఊర్లో ఆడుతూ ఒక ఉంటారు. రౌండ్ది సర్కిల్ అవును. జెండా ఉంటుంది, దానిపైన పెట్టి ఆడేవాళ్ళు. అవును. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కూడా ఎవరైనా మీరు బతుకమ్మ చేసేటప్పుడు అంటే ఈ కాలంలో చూస్తున్నాము మనము ఫ్యామిలీస్ విడిపోవడము, లైక్ అవును. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా అందులో 5-6 మెంబర్స్ ఉంటే ఒకప్పుడు దసరా అంటే అంత ఘనంగా కూడా జరిగేది. అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నా సరే కుటుంబ సభ్యులంతా ఒక చోటకి మన చేరుకొని రిచువల్స్ దసరా పండగ అంటే తెలంగాణలో చాలా గొప్ప పండగ, నిజంగా పెద్ద పండగ కూడా. అలాంటి పండగని ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరు కూడా వచ్చి ఒకే గూటికి చేరుకొని అమ్మ నాన్న దగ్గరికి ఎంత చక్కగా సెలబ్రేషన్ ఎగ్జాక్ట్లీ చేసుకుంటారు. మన రిచువల్స్
రిచువల్స్ కానీ ట్రెడిషనల్స్ కస్టమ్స్ అవును. గ్యాదర్ అయ్యి యూనిటీగా, అంటే మనము ఒక కాలనీలో కానీ అప్పట్లో నేను చూసినప్పుడు ఊర్లలో ఉమ్, అందరూ గ్యాదర్, ఊరంటే మరీ ఊరేం కాదు, నేను చూసింది నాగోల్ బండ్లా కూడా ఆ సర్కిల్లో. ఉమ్, అంటే ఎట్లా ఉంటుందంటే అందరూ రెడీ అయ్యి వచ్చేసి అవును. వాళ్ళు అవును. మాట్లాడుకోవడము, వాళ్ళ యూనిటీ, అవును. ఏదైతే వాళ్ళు అంటే వాళ్ళ నైవేద్యాలు, అంటే పెద్దవాళ్ళ స్టార్టింగ్ రోజు అమ్మలు మంచిగా తులసి పాటలు చెప్తా ఉంటారు, పిల్లలు పాడుతూ తమలపాకుతోని ఉంటారు. అది కుంకుమ వేస్తారనమాట. వేసి అవును. దాన్ని మళ్ళీ మనకు ఫేస్ కి రుద్దుకోవడము. అంటే ఉమ్, గౌరమ్మ కూడా మెయిన్ ఇంపార్టెంట్, గౌరమ్మ చేసి పెట్టాలన్నమాట అవును. దీనికి. అంటే గౌరమ్మ అనేది స్త్రీ శక్తి. అది మనకు గౌరమ్మ సాంగ్ కూడా ఉంటుంది, మీరు పాడండి ఒకసారి గౌరమ్మ సాంగ్. లేదంటే బతుకమ్మ సాంగ్ పాడండి, చిత్తు బతుకమ్మ చిత్తు. సాంగ్ ఆ, ఓకే, ఆ, మీరు పాడుతా అంటే మేము హ్యాపీ, మా మీరు ప్రేక్షకులు పాడండి, కూడా మీరు చక్కగా పాడండి. వింటా ఉంటారు. అయితే సిత్తు నేనైతే సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోడు ఎదురాయినమ్మో. రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన. కానీ ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నా, నిజంగా బతుకమ్మ అంటే ఆడపిల్లలకి ఎంత ఇష్టం అంటే, పుట్టింటి నుంచి ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత మెట్టింట్లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా వచ్చి ఇంటి దగ్గర పుట్టింటి కాడ బంతి పూలతోటి, సీతజడల పూలతోటి, గునుగు పూలతోటి, తల్లి తంగెడు పువ్వు అంటారు, తంగెడు పూలతోటి ఎంత చక్కగా బతుకమ్మను పేర్చుకొని మరి ఈ బతుకమ్మను పండగను చేసుకుంటే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అని పుట్టింటికి వచ్చి సేద తీరుతూ ఉంటారు. అయితే నేను తెలంగాణ అదొకటి కాకుండా మన సిస్టర్స్ కోసం, ఆడపడుచుల కోసం నేను అంటే అప్పట్లో బతుకమ్మ ఆడపిల్లలు పండుగకు రావాలి, అక్క చెల్లెళ్ళు ఇంకొకటి అంటే వాళ్ళ ఏంటంటే, కష్టాలు సాంగ్స్ రూపంలో పాడేవారు అనమాట. వాళ్ళు మెయిన్ గా ఇంకొకటి కూడా అత్తారింట్లలో చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేనటువంటి ఆనవాయితీ, దేవుడికి అన్ని చోట్ల పూలతో పూజ చేస్తారు, కానీ ఈ 9 రోజులు మాత్రం తెలంగాణలో మాత్రమే పూలకి పూజ చేస్తాం. ఎస్, ఈ ప్రత్యేకత మన తెలంగాణలో ఉంది. అందుకే పాతకాలంలో ఒక పాట పాడుకునేవాళ్ళు, ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక జాములాయ చందమామ, ఒక్కడే మాయన్న చందమామ, రానన్న రాడాయ చందమామ. అంటే ఈ బతుకమ్మ పండుగ కోసము ఆడపిల్ల ఎదురు చూస్తుందంట, మా అన్న వచ్చి తీసుకుపోతాడేమో అని. ఎస్. అయితే బాగుంటాను అని. నిర్మల గారు నేను చెప్తాను, Hmm. అంటే ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అక్క చెల్లెళ్ళు అప్పట్లో అత్తగారింట్లలో కష్టాలు పడుతుంటే వాళ్ళు వస్తూ దారిలో, అంటే అప్పట్లో నడుచుకుంటూ అట్లా వచ్చేవాళ్ళుగా ఎడ్ల బండి పైన నడుచుకుంటూ, అంటే పురాణాలలో నేను ఆర్టికల్స్ చదివిన ప్రకారం వాళ్ళు ఏదైతే పొలాల నుంచి వస్తుంటూ, అంటే అక్క చెల్లెలు పాడుకునే వాళ్ళు అనమాట. నేను ఒక చిన్న సాంగ్ పాడతాను తప్పకుండా, అక్క చెల్లెళ్ళ తప్పకుండా. కోసము. అంటే తప్పకుండా. ఇద్దరక్క చెల్లెళ్ళ ఉయ్యాలో, ఒక్క దారిన నడిచే ఉయ్యాలో, పాడు. ఉద్దరక్క చెల్లెళ్ళ ఉయ్యాలో, అక్కకు దొరికెను ఉయ్యాలో, కుచ్చుల దండ ఉయ్యాలో, అక్కకు దొరికెను ఉయ్యాలో, కుచీల దండ ఉయ్యాలో, నీకెక్కడ దక్కా ఉయ్యాలో, ఈ కుచుల దండ ఉయ్యాలో అని, కూడెలి మల్లన్న ఉయ్యాలో, పంపినాడి దండ ఉయ్యాలో, ఓకే. అయితే ఇట్లా పాడుకునే వాళ్ళు అప్పుడు అనమాట. అంత బాగుండేది పండగ అంటే. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ బతుకమ్మను పెడుతున్నారు, అది సంతోషం కాదనట్లే. కానీ ఇక్కడ హైదరాబాద్లో నిజంగా అప్పుడు జరిపినంత ఆనవాయితీగా ఇప్పుడు రోజుల్లో జరుపుతున్నారంటారా బతుకమ్మని? అంటే అప్పుడు ఏంది అంటే బతుకమ్మ లాగా అంటే చప్పట్లు కొట్టడము, క్లాపింగ్ అనేది ట్రెడిషనల్ మనది వేరేలాగా ఉండే, మన వాళ్ళు చూపించింది. కానీ ఇప్పుడు ఎగరడము, దాండియాలు ఆడడము, అంటే వాళ్ళు అసలు ఇంకా డిఫరెంట్ స్టైల్లో, ఇంకా చెప్పలేము. అయితే నేను సాంగ్ కంటిన్యూ చేస్తాను. అయితే వేములవాడ రాజన్న ఉయ్యాలో, ఎక్కడుంటాడు ఉయ్యాలో, వేములవాడ రాజన్న ఉయ్యాలో, ఎక్కడుంటాడు ఉయ్యాలో, పేదరాశి పెద్దమ్మ ఉయ్యాలో, చిన్న కోడలిని ఉయ్యాలో, చిన్న కోడలిని ఉయ్యాలో, ఎందుకు వచ్చినాము ఉయ్యాలంటే ఇది అక్క చెల్లెళ్ళు అనేది దారిలో వస్తప్పుడు వాళ్ళ బాధలు, అంటే అత్తగారి ఇళ్ళల్లో వాళ్ళ బాధలు, మనం వెళ్తున్నాము ఊరికి అంటే ఈరోజు కలిసి
అనేది ఉంటుంది. ఇంకా నాకు పర్ఫెక్ట్ గా రాదు, సో నేను చిన్న చిన్న వచ్చిన cut కాడికి చాలా pieces. చక్కగా వాడేవు అంటే కదా, మేము చాలా కోట్లలో బాగుంది. మేము కోట్లలో కూడా చేస్తున్నాము ఇప్పుడు నార్మల్ గా అదే రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అడుగుదాం అనుకుంటున్నా, ఎందుకంటే పప్పి గారు ఒక అడ్వకేట్ కదా, అందరికి తెలిసిన విషయమే. కానీ వీళ్ళ బిజీ లైఫ్ లో వీళ్ళు ఉరుకులు పరుగులు తీయడమే ఉంటది. అలాంటిది మరి అడ్వకేట్లు, ఈ లాయర్లు వాళ్ళ కోర్టులలో అసలు సెలబ్రేట్ చేసుకుంటారా బతుకమ్మ? చేసుకుంటే చేస్తున్నాం. ఎలా చేసుకుంటారు, ఎట్లా చేస్తారు అసలు, అంటే ఎలా మేము కూడా ఇట్లా జరుపుకుంటారు? ఫ్లవర్స్ తీసుకొని వెళ్తాము. ఆహా. మాకు అయితే ఏదైతే మా రంగారెడ్డి కోర్టులో కానీ, ఎల్బీ నగర్ హైకోర్టులో కానీ మాకు మెయిల్ లాయర్స్ అంటే డిఫరెన్స్ ఉండదు, వాళ్ళు మాకు సపోర్ట్ చేయడము. అంటే వాళ్ళు అన్ని కార్యక్రమానికి సంబంధించిన ఇవన్నీ తెచ్చి పెట్టడము. మేము ఇంకా ఆ రోజు ట్రెడిషనల్ వేర్లో అంటే మన రిచువల్స్, కస్టమ్స్, ట్రెడిషనల్స్ ఇవన్నీ పాటిస్తూ మేమైతే బతుకమ్మనైతే అక్కడ మంచి అంటే కోట్లలో అయితే జరుపుకోవడం జరుగుతుంది. అండ్ మనం చూస్తున్నాం ఇంట్లో చిన్న పిల్లలకు కూడా మనం బతుకమ్మ చేసి పంపిస్తున్నాం ఇవాళ రేపు. అవును. అదైతే అబ్సల్యూట్లీ వెరీ కానీ ఒక మన బతుకమ్మలల్లా వాస్తవంగా ఏ పువ్వు దేనికి అర్థము అంటే ఇక్కడ వాళ్ళకి ఏమన్నా తెలుసు అంట? అంటే పువ్వులు తెలీదు. అంటే నార్మల్ గా నాకు తెలిసి తంగడి పువ్వు, బతుకమ్మ బీర పువ్వుని పువ్వు. ఖచ్చితంగా కూడా బతుకు బాగుపరచు తల్లి అని బతుకమ్మ పువ్వుని పెడతారు. ఈ సీత జడల పువ్వు అందరికి తెలిసిందే కదా. ఎస్, ఈ సీత జడల పువ్వులు అంటే సీతాదేవి ఆ అమ్మవారు ఈ సీత జడ పువ్వు ప్రతిరోజు తన శిరస్సులో అంటే తన కొప్పులో ధరించేదట. ఈ సీత జడల పూలు గుర్తుపట్టే ఆంజనేయ స్వామి ఆమె దగ్గరికి వస్తారు ఓకే, నైస్. వెతుక్కుంటూ. అంత చరిత్ర ఉంది ఆమెకి. అలాంటిది ఈ పూలని పూజిస్తే సీతారాముల ఆశీర్వాదం ఎప్పుడు మనకు ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ సీత జడల పూలని పార్వతీదేవి కూడా ధరించింది. ఓ, పార్వతీదేవికి నిదర్శనంగా కూడా పూజ చేస్తూ ఉంటారు సీత జడల పువ్వుని. మరి గునుగు పువ్వులు తెలుసు కదా అందరికీ కూడా. గునుగు పువ్వులని మా మనసు మంచిగా ఉంచు తల్లి, ప్రశాంతంగా ఉంచు అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అంటే అందుకే అంటారు గున్న గునుగు పువ్వు చూడు అని. మీరు ఒక పాట పాడండి, మీరు పాడిన పాట మనం క్లాస్ కొడుతూ పడదాం. ఆడపిల్లలంతా చూడు ఇలాలో పొద్దున్నే లేచిండ్రు చూడు, ఇలాలో తలకు నీళ్లు పోసుకొని ఇలాలో తంగేడు పూలకు పోయి ఇలాలో తల్లి తంగెడు పువ్వు చూడు, ఇలాలో తల మెరిసింది చూడు, ఇలాలో గున్న గునుగు పువ్వు చూడు, ఇలాలో గుండెంత లాగింది చూడు, ఇలాలో. సో మీరైతే బాగా ఆడుతున్నారు పాట. అంటే నాకు కూడా కొంచెం కొంచెం అంటే వాళ్ళు పాడేటప్పుడు క్యాచ్ చేయడం అనేది తెలుసు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇదే టైంలో నవరాత్రి కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇప్పుడు మనం యువతను చూస్తున్నాం, ఆరెంజ్ కలర్ ఏదైతే డ్రెస్ వేసుకొని మాలలు ధరించి 9 రోజులు వాళ్ళు దీక్షలో ఉంటూ ఒకటే పూట ఎరుపు వస్త్రాలు, ఎందుకంటే భవానీ మాల వేస్తూ అమ్మవారిని, అమ్మాయిలు కూడా వేస్తున్నారు ఈ మధ్య. అమ్మాయిలు ఎప్పటి నుంచో ఉంది ఆనవాయితీ కూడా. ఎందుకంటే అమ్మవారి మాల ధరించడానికి, ఆమె దీక్ష పూనడానికి వయసుతో సంబంధం లేదు, అవును, జెండర్తో సంబంధం లేదు. ఆమె ఆశీస్సులు అందరి మీద ఉంటుంది కాబట్టి ఆమె కోసం మాల ధరిస్తూ ఉంటారు. కానీ నిజంగా ఇప్పుడు వేసిన వాళ్ళందరూ నిష్ఠగా అమ్మవారికి ఉంటున్నారు. అంటే నేను చూసేంత వరకు అయితే 9 రోజులు కొంతమంది అయితే యువత ఏదో వాళ్ళు అంటే అది మనము తప్పు పట్టొద్దు. వాళ్ళు అది 9 days వాళ్ళు నేను చూస్తున్నాను కదా, 9 days అమ్మవారి దగ్గర దీక్ష ఉంటూ ఒక పూటనే భోజనం చేసి, కొందరైతే ఫ్రూట్స్ తోనే ఉంటారు. ఇంకా వాళ్ళ ఇండ్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమ్మవారిని ఇంట్లో నిలబెట్టుకొని కూడా నైవేద్యాలు పెడుతుంటారు. సో ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తుంటారు, ఎవరిని మనం తప్పు పట్టేది లేదు. ఎందుకంటే కొంతమంది మిస్టేక్స్ చేయొచ్చు, బట్ చేయడం అయితే జరుగుతుంది, అది హ్యాపీ. చాలా చక్కగా. సో అండ్ అబ్బాయిలు అయితే 9 days ఈ నవరాత్రిలో ఉన్నప్పుడు వాళ్ళని నేను చూసాను కదా, బయట దీక్షలో ఉంటారు వాళ్ళు. అంటే బయట కనిపించడం, వాళ్ళు ముఖానికి పసుపు పెట్టుకొని కళ్ళకు కాటుక, అంటే వాళ్ళ ఫేస్లో మనకు అమ్మవారు ఆ ఫేస్ అనేది వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది. వాళ్ళు కాళ్ళకు పసుపు, అది చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. ఇవాళ రేపు అమ్మాయిలు పసుపు పెట్టుకోవడం చూసారు బాగున్నాయి. మీ అంటే కోట్లలో కూడా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాము అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు కోట్లు అంటే నల్ల కోట్లు వేసుకుంటారు లాయర్లంతా, ఆ కోట్లు వేసుకొని బతుకమ్మ ఆడతారా? లేకపోతే లేదు, మేము ముందు రోజే మాకు సెలబ్రేషన్స్ ఈవెంట్ ఇస్తారు కదా, మేము ట్రెడిషనల్ డ్రెస్ లోనే వస్తాం. ఆ రోజు ఎక్సెప్షన్ మాకు, అంటే ఏదన్నా డేట్స్ అడ్జర్న్మెంట్స్ ఉన్నా కూడా లైక్ మాకు మెయిల్స్, అందుకే అన్నా కదా మా తెలంగాణ అడ్వకేట్స్ ఎవరైతే మెయిల్స్ ఉన్నారో మాకు హెల్ప్ చేస్తుంటారు కోర్టులలో. ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ రోజు అయితే మేము మాకు అన్ని ఈవెంట్స్, భోజనాలు
అవన్నీ రెడీ చేస్తారు. అండ్ అంటే మేము అయితే ప్రసాదాలు చెప్తాను. మేమైతే సద్దులు ఏదైతే ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు మా ఇంట్లో మా పేరెంట్స్ ఏదంటే మా పెద్దవాళ్ళు ఏం పెట్టేవాళ్ళంటే అటుకులు బెల్లం పెట్టేవాళ్ళము. ఆహా, ఓకే. పుట్నాల పప్పు అంటారు కదా, అవును. అది 3 కలిపి నైవేద్యం పెట్టేవాళ్ళు. అండ్ ఆ తమలపాకులో పెట్టి గౌరమ్మ చేస్తారు. ఆ, అండ్ ఆఫ్టర్ ఏదైతే 9వ రోజు 5 రకాల ప్రసాదాలు చేస్తారనమాట. 5 రకాలు. లైక్ అది గోధుమ రొట్టె చేసి ఉమ్. బెల్లము సోంపేసి మలిద ఓకే. ముద్ద అనేసి రౌండ్ గా మలిద చేస్తారు ముద్దలు కదా. చేస్తారు, అయితే అవి ఒక 5 చేస్తారు. పెరుగన్నము, ఉమ్. లైక్ పులిహోర, చింత పులుసు పులిహోర చేయడం. మళ్ళీల లైక్ ముద్దలు ఏమేమి ఉంటాయి? ఏమంటే రొట్టె చేస్తారు నెయ్యితో చేసేసి. ఆ, సో అది బెల్లము, స్మాష్ చేసి సోంపు, ఇలాచి, యా మంచిగా ఆ, అందరికి తెలిసే ఉంటది సజ్జలు. అవును. సజ్జలు ఉంటాయి అంటే కదా. సజ్జలు అనేది మనకు మ్మ్. వర్షాకాలం తగ్గి ఇవన్నీ కొత్త. సజ్జలతోటి సజ్జ పిండితోటి రొట్టె చేస్తారు, అవును. అది ఆనవాయితీ. కానీ అన్ని చోట్ల సజ్జలు ఆ దొరకట్లేదు మేమైతే కాబట్టి గోధుమ ఇప్పుడు నార్మల్ రత్నాలనే గా చేస్తుండే. రొట్టె చేసి అవన్నిటిని కూడా అప్పట్లో, అవును. ఇప్పుడు ఎట్లా చేసేది ఉన్నా కానీ అప్పట్లో ఎలా చేసేదో ఇప్పుడు తెలుసుకోవాలి యూత్ ఖచ్చితంగా. కాబట్టి అప్పట్లో ఆ రొట్టె చేసి బెల్లంని, అలాగే మనకి సోంపు, మ్మ్. నెయ్యి, ఇటు ఇలాచి, ఇవన్నీ కలిపి 5 రకాలవి కలిపి రోలు తెలుసు కదా, చాలా మందికి తెలిసే ఉంటది. రోట్లో వేసి దంచి అవి ఒక ముద్దల్లాగా, అంటే మలిద ముద్ద అంటాం మలిల మేము. ముద్ద అంటారు అంటే దాన్ని. ఒక్కొక్కరు అంటే అది చాలా బలం అంట. బలం ఓకే. అని చెప్పి ఆ రోజుల్లో కొత్త పంటలు వస్తాయి కాబట్టి, కొత్త నీరు మారుతుంది కాబట్టి, వాతావరణం కూడా చేంజ్ అవుతుంది కాబట్టి, మరి వైరల్ ఫీవర్లతోటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి అలాంటివి ఏవి రాకుండా ఉండాలి. ఇది ఒంటికి చాలా పోషకాహారం అని చెప్పేసి అప్పట్లో మన పెద్దవాళ్ళందరూ చక్కగా అవి చేసి ఖచ్చితంగా తినిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ ఎవరికైనా తెలుస్తున్నాయా? లేదు. ఇప్పుడు ఏంటి, బతుకమ్మని తెచ్చుకున్నాము, అందంగా రెడీ అయ్యాము, హ్యాపీగా అయితే వచ్చాము, బతుకమ్మని ఇంకోటి నిర్మల, పెట్టుకున్నాము. నేను ఒకటి ఇన్స్టాగ్రామ్ లో నిన్న మొన్న చూసిన రీల్స్, బతుకమ్మని ఇమిటేషన్ చేస్తూ అమ్మాయిలను ఇమిటేషన్ చేస్తూ ఆ సాంగ్ అబ్బాయిలు 2-3 వీడియోస్ నా కళ్ళల్లో కనిపి, అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఇమిటేషన్ చేయడం మన ఫెస్టివల్స్ ని సాంగ్స్, ఇవి బతుకమ్మ సాంగ్స్ సాంప్రదాయకరమైన పెట్టుకొని మరి అమ్మాయిలు పాటలు. పక్క గల్లీ అమ్మాయిలు లైక్ దిస్ అని చెప్పేసి వీడియోస్ పెట్టి చేస్తున్నారు. అది వాళ్ళు కనుక నోటీస్ చేసి కంప్లైంట్ ఎవరికైనా ఫార్వర్డ్ చేసినా అది ఎవరైనా కరెక్ట్ కాదు. కంప్లైంట్ ఓకే, చేయొచ్చు. చిలిపితనం ఉంటది, బతుకమ్మ అంటే చిలిపితనం ఉంటది. కానీ ఇలా పబ్లిక్ గా వైరల్ చేసి అలాంటి ఇంకోటి మెసేజ్లు నిర్మల, పెట్టుకుంటా మనం ఎప్పుడు అలాంటి కూడా వీడియోలు చేయకూడదు, అది తప్పు కూడా. అండ్ మనం ఎప్పుడు కూడా లా గురించి, లా యాక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. గాడ్ యాక్ట్ కూడా ఉంటుంది, నీకు తెలుసా? గాడ్ యాక్ట్ అంటే కొన్ని మనం ఏదైనా చేసేటివి తప్పులు చేయడము తెలియక చేయడం వల్ల కూడా కొన్ని గాడ్ యాక్ట్ అంటే పనిషెస్ ఉంటాయి అనమాట మనకు. ఓకే. కొన్ని అంటారు కదా, ఇట్లా చెయ్యొద్దు, మనకు మంచిది కాదు అనేది. దాన్ని మేము లాలో లా యాక్ట్ అంటాం. కొన్ని టైమ్స్ ఏదైనా కేసు పోయినా కూడా సరేలే ఇది పోయింది కదా, గాడ్ యాక్ట్ చూసుకోండి అని మేము క్లయింట్ ని బుజ్జగించడం జరుగుతుంది సమ్ టైమ్స్. ఓకే, బుజ్జగించడం కూడా జరుగుతుంది. మరి వాళ్ళకు ఇప్పుడు కొన్ని విక్టిమ్స్ కూడా వాళ్ళకు కొన్ని టైమ్స్ లో వాళ్ళకు న్యాయం జరగనప్పుడు గాడ్ యాక్ట్ అనేది పనిచేస్తుంది, కర్మ అనేది. అది అది ఖచ్చితంగా main కర్మను అన్నమాట. ఎవరు అందుకే తప్పించుకోలేరు. అది ఇలాంటి 100%. ఫెస్టివల్స్ కానీ ఏది మన సంప్రదాయంలో ఏవైనా ఉంటే జరుపుకోవాలి. బతుకమ్మ అనేది ఆచారం ఉన్న వాళ్ళు సమ్ టైమ్స్ ఒక ఏడాది బతుకమ్మ చేయకుంటే వాళ్ళకి ఏదోలా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న జ్వరాలు రావడం, ఇలాంటివి నేను నోటీస్ చేశాను పెద్దవాళ్ళ నుంచి వినడము. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అమ్మ వాళ్ళు ఉన్నారుగా, చూసుకుంటారులే, మనం ఏం చేస్తాము అనే విధంగా కూడా కొంతమంది ఉన్నారు. కానీ చాలా వరకు మాత్రం ఆడపిల్లలకి బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ఖచ్చితంగా అట్లా ఇష్టంగా జరుపుకునే వాళ్ళు కూడా మన సాంప్రదాయం ఏంటి, బతుకమ్మ ఎందుకు చేస్తారు, బతుకమ్మలో ఉన్న అర్థం ఏంటి, ఇవి కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుందని ఎందుకు అంటున్నామంటే, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కూడా 2025 సంవత్సరం వరకు కూడా ఎంతో మందిని చూస్తున్నాం. యూత్ చెడిపోతూ ఉన్నారు. వాస్తవంగా చెడు వ్యసనాలకు అలవాటు పడి మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని మర్చిపోయి వాళ్ళు చాలా వరకు కూడా పక్కదారి పడుతున్నారు అని కూడా, చెడుదారి పడుతున్నారు అని కూడా అనుకోవచ్చు. అలాంటి వాళ్ళ కోసమే అంటే 2025 సంవత్సరంలో బతుకమ్మని ముందర పెట్టుకొని అమ్మవారి ఆశీర్వాదాలతోటి కూడా ఒక్క మాట చెప్తున్నాం మా హిట్ టీవీ ద్వారా కూడా. ఎందుకంటే ఎవరు కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు, మన సంస్కృతిని మర్చిపోకూడదు, తెలుసుకోవాలి. తెలుసుకొని పెద్దలతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, మనం మన భవిష్యత్తులో ఎలా ఉండి ముందుకు నడవాలి, మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగకూడదు
అనేలాగా ఆలోచన ముందుకు నడిస్తే, ఆలోచన చేస్తే అందరూ బాగుంటారు. అయితే నేను ఇంకో ఫన్నీగా, ప్రతి ఇంట్లో ఒక రావణాసుడు ఉన్నట్టు ఈ ఏడాది కూడా రావణాసుని 10వ రోజు దశమి, మనం ఆ రోజు రావణాసుని ఈసారి గనక 11 రోజులు నవరాత్రులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఈ తిథి. ఓకే, ఈసారి ఆ తిథి వచ్చింది కాబట్టి ఈసారి 11 రోజులు అమ్మవారిని ఓకే. కొలుస్తూ ఉంటారు. అయితే అందరూ విజయదశమి రోజు అది రావణాసుని ధ్వంసం చేస్తారు కదా. సో అందరూ ఇంట్లో కూడా ఎవరో ఎక్కడనో మన ఫ్యామిలీలో అట్లాంటి రావణాసుడు ఉంటారు. మీరు మీ మనసులో వాళ్ళని కాల్ చేసి మీరు హ్యాపీగా న్యూగా ఏదైతే దసరా నెక్స్ట్ డే నుంచి మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయండి. ఎవరు కూడా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఫేస్ చేస్తుంటారు ఫ్యామిలీలో. చాలా మంది ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. ఫ్యామిలీలో మేము చూస్తాం కదా, డైలీ వచ్చే కేసెస్ ని బట్టి చూస్తాం కదా, సొంత వాళ్ళే గొడవ పడడం, అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు. చిన్న చిన్న గొడవలు అంతటితో పోతే బాగుంటుంది. కానీ ఇక మీదట అవి ఇప్పుడు ఎక్కువ క్రైమ్ పెరుగుతోంది. అది ఎంత రక్తం రిలేషన్ అయినప్పటికీ కూడా, ఎంత రక్త సంబంధం అయినప్పటికీ చూడట్లే, కన్న పిల్లలని చూడట్లే, తోడబుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెలని చూడట్లేదు వాస్తవంగా. అందుకు మన రిలేషన్ ఏంటి, మన సంబంధం ఏంటి, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా గమనించుకొని కొద్దిగా ఆ క్షణికావేశం ఆలోచించుకొని ఇక మీదట మరి అందరి బతుకుల్లో కూడా బతుకమ్మ మంచి చేయాలి. ఈ దసరా నుంచి అయినా మన ఒక సాంగ్ తో క్లోజ్ చేద్దాం. బయలెల్లే బయలెల్లే బతుకమ్మ మా బతుకమ్మ, బయలెల్లే బయలెల్లే బతుకమ్మ మా బతుకమ్మ, బంతి పూలతోటి రావమ్మ ఇటు రావమ్మ, బంతి పూలతోని రావమ్మ ఇటు రావమ్మ, వాడ వాడ తిరిగి బతుకమ్మ మా బతుకమ్మ, వాడ వాడ తిరిగి బతుకమ్మ మా బతుకమ్మ, వాకిట్లో చేరేవు మాయమ్మ మా బతుకమ్మ, వాకిట్లో చేరేవు మాయమ్మ మా బతుకమ్మ, పల్లె పల్లెల్లోన పసిడి పువ్వుల్లోన ఊరు వాడల్లోన ఊట బావుల్లోన, పల్లె పల్లెల్లోన పసిడిలోన ఊరు వాడల్లోన ఊట బావుల్లోన, సేను సిలకల్లోన, చెమట సుక్కల్లోన, నింగి నడకల్లోన, వాన సినుకుల్లోన, బంగారు ఉయ్యాలో ఉయ్యాలో ఎల్లిరా బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో, మల్లిరా మా తల్లి ఉయ్యాలో ఉయ్యాలో. నైస్. అయితే మీరు సింగర్ కదా, మీ సాంగ్ పాడండి ఒక్కసారి ప్లీజ్. గౌరమ్మనెత్తుకొని ఉయ్యాలో ఉయ్యాలో, గంగ కదిలి రావే ఉయ్యాలో ఉయ్యాలో, ఎట్ట వదులుకుందు ఉయ్యాలో ఉయ్యాలో, ఏట నిన్ను తల్లి ఉయ్యాలో ఉయ్యాలో, మళ్ళొచ్చే ఏడాది ఉయ్యాలో ఉయ్యాలో, మమ్ముల కరుణించు ఉయ్యాలో ఉయ్యాలో, మమ్ముల కరుణించు ఉయ్యాలో ఉయ్యాలో. అయితే నేను చిన్నప్పుడు కూడా ఉయ్యాలనే పడుతుండే. అందుకు అమ్మకి పూజ చేస్తాం బతుకమ్మకు కాబట్టి మరి బంతి మన సంస్కృతి మన సాంప్రదాయాల ప్రకారము పూలకి పూజ చేసే ఆనవాయితీ అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఎంతసేపు కూడా. అందుకు మనము ఎంతో గర్వించదగ్గ విషయం కూడా ఇది, మన తెలంగాణలో ఇంత మంచి పండుగలు ఉన్నందుకు. అందుకు మరోసారి మీకు మా తరఫున, మా ఈటీవీ ప్రేక్షకుల తరఫున హృదయపూర్వకంగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు, అలాగే దసరా పండుగ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా. చూశారు కదా, ఎందుకంటే సద్దుల బతుకమ్మ అనేది కూడా అంటే 9 రోజుల బతుకమ్మ పండుగ అనేది ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకునేది. సంస్కృతిని మర్చిపోవద్దు, సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు, అమ్మవారిని గౌరవిద్దాం. అలాగే భవానీ మాల వేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పైన ఆ అమ్మవారు 9 రోజులు ఒక్కొక్క అవతారంతో వస్తారు కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం కూడా వాళ్ళందరి మీద అలాగే మన మీద ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, దేశ ప్రజల మీద ఉండాలని కూడా కోరుకుంటున్నాము. మరోసారి హిట్ టీవీ ప్రేక్షకులకి బతుకమ్మ శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.